హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ. ఈరోజు మీకు అవిసె గింజలతోటి పొడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తారండి. ఇక్కడ చూడండి, ఇందులో అవిసె గింజలు, కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, కొన్ని ధనియాలండి. ఈ మూడింటిని వేయించుకొని కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని పెట్టుకోవాలండి. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకు వేసుకొని వీటిని కూడా వేయించుకొని పెట్టుకోవాలండి. ఇవన్నమాట, కొన్ని తీసుకుంటే సరిపోతుంది, వీటికి సరిపడా తీసుకుంటే సరిపోతుందండి. దాంతోపాటు కొన్ని వెల్లుల్లిలు కూడా తీసుకొని వీటిని ఇప్పుడు మిక్సీ ఏ విధంగా పట్టుకోవాలో చూపిస్తారండి. ముందుగా ఇవి వేసుకోవాలండి, కరివేపాకు, ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ముందుగా వీటిని వేసుకోవాలండి. ఫస్ట్ వీటినే వేసుకోవాలి, ముందు వాటిని వేసుకోవద్దండి. అవిసె గింజలను వేసుకోవద్దు, మెత్తగా కావండి. ముందు వీటిని వేసుకున్న తర్వాతనే వాటిని వేసుకోవాలి. ముందుగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పొడి చేసుకునండి. తర్వాత వీటిని వేయాలండి. ఇప్పుడు అవిసె గింజలు, పల్లీలు, ధనియాలు, నువ్వులండి. వీటిని ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు వీటన్నిటిని వేసుకున్న తర్వాత పొడి చేసుకోవాలండి. పొడి ఈ విధంగా అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి వేసుకోవాలండి. కొన్ని వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకోండి ఉప్పు మాత్రం. తర్వాత వీటిని మిక్సీ పట్టాలండి. మళ్ళీ ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. దీన్ని కొద్దిసేపు బయట గాలికి కొద్దిసేపు పెట్టి ఆరిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. రోజు మొదటి ముద్ద ఈ పొడితోటే తినండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద మాత్రం ఈ పొడితోటి కొంచెం వేసుకొని తిన్న తర్వాతనే వేరే కర్రీతోటి తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.